హలో అండి. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మా కుటుంబంతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కొచ్చామండి. పిల్లలు వెంట తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పొచ్చు. ఆలయ మెట్లు ఎక్కే ముందు ప్రతి మెట్టుకు పసుపు బొట్లు పెట్టాము. పసుపు అనేది శుభానికి, మంగళానికి ప్రతీక. ఇలా మెట్లకు పసుపు పెట్టడం ద్వారా మా పిల్లల జీవితం కూడా ఈ మెట్లులాగానే ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉండాలని మనసారా ప్రార్థించాము. లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తుల కష్టాలను తొలగించి ధైర్యం, రక్షణ ప్రసాదించే దైవం. మా పిల్లలకి మంచి ఆరోగ్యం, చదువులో విజయాలు, మంచి బుద్ధి, సత్సంకల్పాలు కలగాలని కోరుకున్నాము. వారి జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా స్వామివారు కాపాడాలని ప్రార్థించాము. మెట్లెక్కుతూ ప్రతి అడుగులో ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించాము. ఆ నామస్మరణంతో మనసుకు ఎంతో ప్రశాంతత కలిగింది. పిల్లలు కూడా భక్తితో స్వామివారి నామాన్ని జపించడం చూడడం ఎంతో ఆనందంగా అనిపించింది. గర్భగుడిలో స్వామివారి దర్శనం చేసిన క్షణం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ భక్తులపై అపారమైన కరుణ కలిగిన స్వామివారు మా కుటుంబంపై దయ చూపాలని ప్రార్థించాం. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, వారికి మంచి మార్గం చూపాలని, ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవించేలా ఆశీర్వదించాలని కోరుకున్నాము. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని స్వామివారిని వేడుకున్నాము. ఈ పవిత్ర క్షేత్రానికి పిల్లలతో కలిసి రావడం ద్వారా వారికి భక్తి, సంస్కారం, దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆలయ దర్శనాలు పిల్లల మనసులో మంచి ఆలోచనలు నాటుతాయి. మీరు కూడా అవకాశం దొరికినప్పుడు కుటుంబంతో కలిసి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మెట్లకు పసుపు బొట్లు పెట్టి భక్తితో ప్రార్థిస్తే స్వామివారి కృప మీపై తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి గురించి ఇంకొన్ని మాటలు. నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి, అహంకారంతో దేవతలను బాధించిన హిరణ్యకశిపుని సంహరించడానికి ఈ అవతారం తీసుకున్నారు. హిరణ్యకశిపుడు నన్ను మనిషి కానీ, మృగం కానీ చంపలేరు. పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ చంపకూడదని మాట పొందారు. ఆ వరాలను భంగం చేయకుండా స్వామివారు అర్ధనరుడు, అర్ధసింహ రూపంలో సాయంత్ర సమయంలో గడపపై కూర్చొని తన గోళ్లతో అతన్ని సంహరించారు. ఈ అవతారం మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తిని దేవుడు ఎప్పటికీ కాపాడుతాడు. భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి రూపంలో అయినా భగవంతుడు రక్షించడానికి వస్తాడు. ఇంక పిల్లల గురించి మాట్లాడితే, గుడి మెట్లు ఎక్కుతుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు పరిగెత్తుతున్నారు. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి, స్వామి ఎక్కడా అని అమాయకంగా అడుగుతున్నారు. కొందరు చిన్న చిన్న చేతులతో మెట్లకు పసుపు రాస్తూ భక్తితో నమస్కరిస్తున్నారు. మరికొందరు గంట మోగించడానికి పోటీ పడుతున్నారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత స్వామివారు రూపాన్ని ఆశ్చర్యంగా చూశారు. ప్రసాదం తీసుకున్న వెంటనే ఇంకొంచెం ఇవ్వండి అని అడుగుతున్నారు. కుటుంబంతో కలిసి ఫోటోలు దిగడం, మళ్ళీ ఎప్పుడు వస్తామని అడగడం, ఇవన్నీ ఆ యాత్రని మరింత మధురంగా మార్చాయి. పిల్లల అమాయకత్వం, వారి చిన్న చిన్న అల్లరి పనులు స్వామివారి దర్శనాన్ని మరింత ఆనందకరమైన అనుభూతిగా మార్చేశాయి. ఇంక గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే గంటల నాదం, భక్తులు గోవింద నామస్మరణ మనసుకు అపారమైన శాంతిని అందిస్తాయి. అక్కడ కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే జీవితంలో అలసట మాయమైపోయి కొత్త ఉత్సాహం కలుగుతుంది. పిల్లలు కూడా ఆ ప్రశాంతత వాతావరణంలో ఆనందంగా ఆడుకుంటూ స్వామివారి సన్నిధిలో భక్తి భావాన్ని అనుభవిస్తారు. గుడి చుట్టూ ఉన్న పవిత్రత ప్రతి ఒక్కరికి దైవానుభూతిని, మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. ఈ గుడి చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ చుట్టూ పచ్చదనం, నీళ్లు, ఆకాశం, ఆ టెంపుల్ ఇలాంటివన్నీ గుళ్ళ దగ్గరే ఉంటాయి మ్యాక్సిమం. మేమైతే చాలా హ్యాపీగా యాత్రను ముగించుకొని ఇంటికి బయలుదేరిపోయాము. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు తీసుకొని ఇంకా హాలిడేస్లో ఈ టెంపుల్కి అయితే వచ్చి ఈ ట్రిప్ అయితే ముగించేసాం. జై లక్ష్మీ నరసింహస్వామి. తనుజ రాజా నా యూట్యూబ్ ఛానల్ అండి.